ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4 పెళ్ళాలు లేదా? నీకు 4 పెళ్ళాలు ఉంది. 5 వెయిటింగ్ లిస్టు. 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కదా, నా 4వ పిల్లం ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని ఒప్పుకున్నాడు ఆయన. నిన్న కూడా ఏమే జగన్ నూరు లెగుతుందని చెప్పిన కూడా అన్నాడు ఆయన. ఎందుకంత కడుపుమంట అంటున్నా. నువ్వు వచ్చి మళ్ళీ ఐదో పిల్లం అంటావు. నిన్ను అంటారులే కానీ ఇంట్లో వాళ్ళు అంటారు, బాగా గుర్తుపెట్టుకో. పదపద్దాగా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి ఏం మాట్లాడతారో మీకే అర్థం కాకుండా వ్యక్తిగత జీవితాల గురించి నీకెవడో బొగడాగాడు చెప్పాడు, నీకెవడో పొకుడిగాడు చెప్పాడు అని చెప్పేసి అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పచ్చిగా అబద్ధాలు మాట్లాడడం కాదు పోసాని, బాగా గుర్తుపెట్టుకో. రేపు పొద్దున తేడా వస్తే 5వ పిల్లం కింద నీ ఇంట్లో తీసుకొచ్చి ఏమన్నా పెడతావరా అని అడుగుతారు. ఆల్రెడీ 4వ పిల్లం కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి. ఆ మాట వస్తాం, నువ్వు అన్నమాట వస్తామే. నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు జమ్మూ అండ్ కాశ్మీర్ చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది. నువ్వు గమనించావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేసావు, వదిలేసావు. ఏం కర్మ కానీ అయ్యే కొన్ని అలాగే అనుకుందాం, కొన్ని నువ్వు చెప్పినట్టే అనుకుందాం. అవే నిఘా వర్గాలు అంటే బయట మాట్లాడుకుంటూ ఉంటారు కదా, పోసానికి కృష్ణమూర్తి సంగతి ఏంటి, ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి అని. చాలామంది ఏమంటారంటే నువ్వు ఒక అమ్మాయిలకి చూడవని, అవకాశాలు అంటే ఆ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి అని చాలామంది అమ్మాయిలు వాడుకున్నావని రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? అంటే మాట్లాడాలంటూ ఇలా కూడా మాట్లాడచ్చు. ఎందుకు దిగజారిపోయి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజలకైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఏమైనా అవసరమా? సరే, ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 అంటాడు, నువ్వు వచ్చి 5 అంటావు. వాళ్ళతో ఎఫ్ఐఆర్ అంటావు, వీళ్ళతో ఎఫ్ఐఆర్ అంటావు. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందో లేదో. ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలా, ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలా. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఒక పెద్ద సభ పెట్టేసుకొని వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకయ్యా మాట్లాడతావు? పెళ్ళాలో పెళ్ళిళ్ళని ఎందుకు సంబోధిస్తావు నువ్వు? నేను కూడా అనొచ్చు అనాలనుకుంటే కనుక మీ భార్య భారతీరెడ్డి గారిని నీ పెళ్ళం భారతీరెడ్డి అని చెప్పేసి నేను కూడా అనగలను. అదే అన్నాడు ఆయన. అంతే, ఇలా అడగడగా మొత్తం బ్యాచ్ అంతా బట్టలు మొత్తం దిగిపోయింది. దిగిపోయి ఇంకేముంది, మీ ఏడుపు అంతా మేము ఇప్పటి నుంచి కాదు కదా, 5 ఏళ్ళ బట్టి ఇదే ఏడుపు. జగన్మోహన్ రెడ్డి అయినా మీరైనా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పెళ్ళాలో ఇదే ప్రస్తావన ఉంటుంది. అంతకుమించి మీరు చేసేది సచ్చేది ఏమి ఉండదు. కొంచెం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా పోతే బోల్డ్ ఉన్నాయి, కథలుగా చెప్తారు చరిత్రలో. అవి రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కూడా అవసరం లేదు. చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్తో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. దానివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంట్రా? జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు, ఒకటే పెళ్ళి, రాష్ట్రానికి పీకింది ఏంటి? దానికి సమాధానం చెప్పగలుగుతాం మనం? చెప్పలేం. అంటే రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళతో ఆగిపోయిందిరా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే పెళ్లి చేసుకున్నాడు కానీ పెద్ద పీకేసాడు పోనీ. పోసాని కృష్ణమూర్తి ఈ సచ్చు మాటలు, ఈ అప్పాబాయ మాటలు మానేయండి. రాష్ట్రానికి మీరు ఏం పీకేరు అది చెప్పండి చాలు. అంతమించి అప్పాబాయ మాటలు మాట్లాడితే రకరకాల కథలు, రకరకాల స్టోరీలు మీలాగా మేము కూడా చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్పొచ్చు. ఎంతకన్నా దిగజారిపోయి మాట్లాడలేం కదా.